అందరూ శ్రీ మహాగణాధిపతి నమో నమః. మాసే మాసం అంటే అన్ని మాసాల్లోనూ చక్కగా ఈ యొక్క ఆషాఢ మాసం చాలా పవిత్రమైంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టింటికి వచ్చి ఆషాఢ మాసం అయిపోయాక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వెళ్తారు. మళ్ళీ అక్కడండి ఎందుకు వెళ్తారు అంటే ఈ ఆషాఢ మాసంలో పుట్టింటి వాళ్ళు సారి పెట్టి పంపించారు. అలాగే మన గ్రామంలో కూడా గ్రామ దేవత సత్యమ్మ తల్లి అవ్వచ్చు, దుర్గమ్మ దేవి అవ్వచ్చు, నూకాలమ్మ అవ్వచ్చు, పెద్దాలమ్మ అవ్వచ్చు, ఏ అమ్మవారైనా సరే అమ్మవారికి సారి ఎందుకు పెడతామంటే అమ్మ మా పిల్లా పాపలు చల్లగా ఉండాలి, మా కుటుంబంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి సారి పెడతాం. సంతానం లేని వారికి అమ్మ నీకు సారి పెట్టాము, మా ఇంట్లో మళ్ళీ మా కోడలకి అంటే మా కూతురుకు సారి పెట్టి పంపించే అనుగ్రహం అని చెప్పి పెడతారు. అందుకు ప్రతి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెడతారు. ఇలాగే సత్యమ్మ తల్లి పవర్ఫుల్ ఏమిటంటే అన్ని గ్రామ దేవతలు ఒక పవరు, ఈ సత్యమ్మ తల్లి ఎక్కడ ఉన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం చాలామందికి ఎంతోమంది మన కొత్తపేట నుంచి వచ్చారు, మెండమల్లం నుంచి వచ్చారు, అలాగే మన ఏలూరు నుంచి కూడా వచ్చి అమ్మ నాకు సంతానం లేదమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల సంతానం కలిగింది. మా అమ్మవారికి శుక్రవారం పూజ పులిహార శనగలు పెట్టి నైవేద్యం పెడతాం. కానీ ఈ సంవత్సరం కొమరిగిపట్నం గ్రామస్తులు ఒక భక్తుడు వచ్చి ఆవిడ మేము 10 కేజీలు సారి పట్టుకొస్తామని చెప్తే ఆ గ్రామంలో మా కమిటీ సభ్యులు అందరూ కూడా అమ్మవారికి సారి పెట్టి వాళ్ళ కుటుంబంలో మా పిల్లా పాపలు కూడా చల్లగా ఉండాలని చెప్పి దండం పెట్టుకున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి, క్షేమ శైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి ఉజ్జద్దం సత్యమ్మ తల్లి అనుగ్రహ ప్రాప్తి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకి అది లేదు ఇది లేదు అనుకోక్కర్లేదు. అమ్మ దయ మనస వాచ కర్మణ్య. ఆవిడకి పువ్వు కానీ కుంకుమ కానీ లేదా 2 చేతులతో ప్రార్థన నమస్కారం చేసుకుంటే ఆవిడ మన పిల్లా బాబాలను కూడా ఖచ్చితంగా చూస్తుంది. ఇందులో అనుమానమే లేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.